అంటే 2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కావడానికి బీజం పడింది. అప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు చేపట్టనటువంటి ఆ పాదయాత్ర. పాదయాత్రలో ఫస్ట్ నుంచి మీరున్నారు, స్టార్టింగ్ నుంచి ఉన్నారు. ఎలా అసలు ఆలోచన ఎలా వచ్చింది, ఎలా సాగింది? రాజమండ్రిలో ఆయన సమస్యలు పడిపోవడం, ఎండ దెబ్బకి, ఈ పరిణామాల గురించి ఒకసారి. అంటే అంతకు పూర్వము 2002 నవంబర్లో నేను గాలేరి నగరి కోసమని ఆయన అనుమతి గాలేరి నగరి సుజల స్రవంతి జిఎన్ఎస్ఎస్ ఒక 21 రోజులు నేను పాదయాత్ర చేశా. ఓకే, అప్పట్లోనే చేశారు. ఆయన చేసా, ఆయనే పోస్టర్లు కొట్టి నాకు పంపించినాడు. రాజశేఖర రెడ్డి గారి పోస్టర్లు పంపించడం కూడా, జెండాలు కూడా ఆయనే. ఇట్లాంటివి కూడా చేసినాడు రాజశేఖర రెడ్డి గారు. అంటే ఇంకా ఏమో అని చెప్పాలి ఆయన గురించి. ఓకే, అప్పుడు నన్ను అడిగేవాడు, ఎట్లా నడిచేటప్పుడు ఏం చేస్తాడు, జాగ్రత్తలు అది ఇది అని. ఆ తర్వాత వన్ ఫైన్ డే ఆయన డెసిషన్ తీసుకున్నాడు. దట్ వాజ్ 2002 నవంబర్ నేను చేసింది. 2003లో ఆయన డెసిషన్ తీసుకున్నారు. మొదటి రోజు నుంచి నేను. మీరు ఇంకెవరెవరు మొత్తం నడిచిన వాళ్ళం? నేను, అంబటి రాంబాబు గారు, రాజగోపాల్ లగడపాటి. ఇప్పుడు ఆయన తప్ప మిగతా ఇద్దరు ఈయనతోటే ఉన్నారు. అవును, లగడపాటి తప్ప. ఎలా జరిగింది సార్ పాదయాత్ర అసలు? రైట్ ఫ్రమ్ ఇడుపులపాయ, అది ఒక మహోగ్ర రూపం కదా. అవును, ఇడుపులపాయ నుంచి కాదు, అది అక్కడి నుంచి జరిగింది. ఇక్కడ మన చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం. సబితా ఇంద్రారెడ్డి గారి చెల్లెమ్మ కదా. మహోగ్ర రూపమే. తొలి రోజు నుంచి కూడా అది ఇంతింతై ఒటుడింతై మరియు తానింతై నభో వీధి పైనంతై తోయద మండల గ్రమణ కల్లంతై అని పోతన గారు రాసిన పద్యంలా రాజశేఖర రెడ్డి గారు దినదిన ప్రవర్తమానుడై ఆకాశం చుంబించినటువంటి రాజకీయ ప్రస్థానం అది. ఆ ప్రజా ప్రస్థానం కాదు అది. అవును. రాజమండ్రి వరకు వచ్చిన తర్వాత, రాజమండ్రిలో ఆయన సమస్యలు పడిపోయిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు మీరు కానీ? ఎందుకంటే ఆయన ఆరోగ్యం రాజశేఖర రెడ్డి గారి నిబ్బరతను అక్కడే ఉండి గమనిస్తున్నటువంటి వాళ్ళం కాబట్టి అంత అధైర్యపడిన, అందువల్ల ఆయనే ఏమి డీలా పడలా. అవును, శరీరం కృషించింది కానీ మనసు అలా మైండ్ స్ట్రాంగ్గా ఉంది. ఆయన శిష్యులుగా మాకు అట్లాగే ఉంటుంది కదా. ఎక్కడో కించిత్ ఫీల్ అవుతూ ఉంటుంది. కన్సర్న్ ఉంటుంది కదా. కన్సర్న్ ఎందుకుంటుంది, ఉండేదంతా కన్సర్నే కదా. అంతే కదా. దానికంటే ఆ సోనియా గాంధీ రోషయ్య గారితో ఎందుకు చేస్తాడు నన్ను అడగకుండా అనేదో అన్నటువంటి మాట గుండెల్ని గుచ్చినంత బాధ కలిగింది. ఆవిడ సేమ్ వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర విషయంలో ఎలాంటి అడ్డంకులు వచ్చాయో సోనియా అధిష్టానం నుంచి, అదే రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర స్టార్టింగ్లో కూడా వచ్చింది. స్టార్టింగ్లో కంటే ఆయన పడిపోయినప్పుడు రోషయ్య గారు వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆమె ఒరిస్సాకు పోతూ ఉంటే పిలిచి ఇట్లా కలిసి, ఆయన రాజశేఖర రెడ్డి పడిపోయారు మేడం, మీరు ఒకసారి ఫోన్లో సంభాషిస్తే బాగుంటుందని అడిగినట్టుగా ఉన్నారు. దాన్ని ఆవిడ నన్నేమో అడిగి చేస్తున్నాడా అని రిజెక్ట్ చేసిందట. అది ఇంక తెలుసు రాజశేఖర రెడ్డి గారికి. తెలుసు, ఆయన లెక్క పెట్టలేదుగా. అంతేలేండి. ఆయన ఎదిగిపోతున్నటువంటి తీరు సోనియా గాంధీతో అవసరం లేకుండానే ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి వచ్చిన తర్వాత సోనియా గాంధీ ఎవరుగా. అవును, రాజశేఖర రెడ్డి గారి పాదాల స్పర్శతో ఆంధ్రదేశం పులకించిపోయి ఇతనే మా నాయకుడే అని ఎలుగెత్తి చాటి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. గెలిపించిన తర్వాత అధిష్టానం పైనుంచి వాళ్ళు పంపిస్తారు కదా ఎప్పుడు ఉత్తరం ఒకటి సెలెక్ట్ చేసి, ఆ సెలెక్షన్ కూడా అవకాశం ఇవ్వకుండా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. ఫస్ట్ అండ్ ఓన్లీ. సో ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యింది. నో అదర్ గో, నో అదర్ ఆప్షన్. నో అదర్ ఆప్షన్. అంటే ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ అధిష్టానం మొన్న జగన్మోహన్ రెడ్డి పైనే కాదు, రాజశేఖర రెడ్డి గారిని కూడా ఎక్కడ వీలైతే అక్కడ స్టెప్అప్ చేయడానికి ప్రయత్నించింది. అనుమానం లేదు అప్పట్లో. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి అవసరం కాంగ్రెస్ పార్టీకి అధిష్టానానికి చాలా ఎక్కువ కలిగింది. వాళ్ళ అవసరం ఈయనకి కాదు కానీ ఈయన అవసరం వాళ్ళకి అవసరం కలిగింది వాళ్ళకి. సో సోనియా గాంధీని ఎదిరించంటే ప్రజల కోసం, అవసరమైతే అధిష్టానాన్ని కూడా లెక్క చేయకూడదు ప్రజల కోసం అనే తత్వం అనేది
అప్పుడు రాజశేఖర రెడ్డిలోనూ ఉంది, ఇప్పుడు జగన్ అంటే రాజశేఖర రెడ్డి గారిలో ఆ లెక్కలేని తనము అనను కానీ ఏం పర్లేదులే ప్రజల కోసం ఏం చేసినా అదే మనం చేసేది మంచిదే కదా యా అనేటువంటి తత్వం ఆయనది. జగన్మోహన్ రెడ్డి గారి నీ అంతా నీ కథ అంతా అనే తత్వం ఈయనది. అవును, ఇద్దరు కొంచెం ఇద్దరు కొంచెం తేడా ఉన్నా కాన్సెప్ట్ ఒకటే, కాన్సెప్ట్ ఒకటే, ఉద్దేశం ఒకటే. ప్రజల 94లో రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ అధిష్టానం విజయభాస్కర్ రెడ్డి గారి మీద చెప్పులు విసిరినప్పుడు కడపలో చాలా తీవ్ర తుఫాన్ చెలరేగి ఇంకా ఆయన్ని సస్పెండ్ చేసి పార్టీ నుంచి బహిష్కరించాలనే నిర్ణయం తీసుకునే అంతగా వెళ్ళారు పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్గా ఉండగా. ఓకే, ఆ సమయంలో కూడా అందరూ ఆయన్ని మనం కొత్త పార్టీ పెడదాము, కాంగ్రెస్ నుంచి మనమే వెళ్ళిపోదామన్నా కూడా చాలా నిగ్రహం పాటించినాడు ఆయన రాజశేఖర రెడ్డి గారు. పర్లేదులే కానీ జరిగేది జరుగుతుందిలే, ఏం కాదు, మన వ్యక్తిత్వమే మనల్ని కాపాడుతుందిలేనని. అంటే దీన్ని కారణంగా చెప్తున్నాను ఆ పాదయాత్ర విషయంలో కూడా. సో వైఎస్ రాజారెడ్డి గారి నుంచి, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి అంత క్లోజ్ అసోసియేట్ అయినటువంటి మీరు 2004లో ఎమ్మెల్యేగా ఎందుకు కాలేకపోయారు? రాజశేఖర రెడ్డి గారు ప్రత్యర్థుల వల్ల ఏం జరిగింది సార్ అప్పుడు? మీ టికెట్ కోసం అప్పుడే కాదండి, ఆయన మాక్సిమం ఎఫర్ట్ పెట్టినట్టే నాకు తెలుసు. రాజశేఖర రెడ్డి గారు 89లోనే, ఎందుకంటే 2004లో బీఫామ్స్ ఇచ్చేటప్పుడు నేను డిఎస్ ఇంటి దగ్గర ఈటీవీ రిపోర్టర్గా బీట్ ఉన్నా. 89లోనే రాజారెడ్డి గారు నన్ను ఎమ్మెల్యే చేయాలని ఉండే. ఇప్పుడు 89లోనే. ఓకే, 94లో అది చాలా బలంగా అయిపోయి తిరుపతిలో మీటింగులు పెట్టి రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నం చేయటము, రాజారెడ్డి గారు ఢిల్లీకి పోయి కూర్చోవటము, ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఆ రోజుల్లో వార్తలలో నాది ప్రముఖమైనటువంటి పేరు. సరే, అప్పుడు రాలేదు, వచ్చే అవకాశం కూడా తక్కువేననుకోండి. రైట్. 99లో రాజశేఖర రెడ్డి గారే పిసిసి ప్రెసిడెంట్, ఆయనకు నేను సెక్రటరీ, పర్సనల్ సెక్రటరీ, నాకు తప్పకుండా వస్తుందని ఆయన నా పేరు టిక్ చేసుకొని కూడా వచ్చినాడు. 99లో జరిగింది. ఓకే, చేసుకొని వచ్చిన తర్వాత ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరంగానే నా పేరు కొట్టేసినారు. కొట్టేయడానికి కారణము అప్పుడు దాసన్న వీళ్ళ పేర్లు ఏదో వినేవాడిని నేను చెప్తాము. అట్లా ఆయన పిసిసి అధ్యక్షుడైనా కూడా ఆయన ఈ సందర్భంగా ఒక మాట కూడా చెప్పాలి నేను. రాజశేఖర రెడ్డి గారు నా విషయంలో ఎట్లా ఉండేవాడు, ఆ బ్రదర్లీ అఫెక్షన్ అనేది, వెంకటరమణ అని ఆయనకు సీట్ ఇచ్చినారు తిరుపతి. రాజకీయంగా కొంచెం మాకు ప్రత్యర్థి అతను తిరుపతిలో, శత్రుత్వం కాదు కానీ ప్రత్యర్థి, బాగా సేమ్ పార్టీలోనే. నేను ఆయన పైన నుంచి ఇంటి మీద నేను హైదరాబాద్లోనే ఉన్నాను, ఆయన సెక్రటరీ కదా, ఆయన ఢిల్లీ నుంచి వచ్చినాడు, నా పేరు కొట్టేసినారు. పొద్దున్నే కిందకి వచ్చినాడు, వచ్చి అయితే నేను కనపడి అన్నయ్య నేను తిరుపతికి వెళ్తాను అని అన్నా. ఎందుకు పోవాలా అని అన్నాడు రాజశేఖర రెడ్డి గారు. రమణ నామినేషన్ వేస్తాడు కదా రేపు, దానికి పోవాలా అని అన్నా. ఆయన ఏమన్నాడో తెలుసండి, హే పోయి ఓడిచే, నాకు సీటు రాలేదని ఎంత కోపం ఉంది అనే దానికి 99లో జరిగిన. మీరు ఎంత ఫీల్ అయ్యారో తెలియదు, ఆయన చాలా. నేను ఫీల్ కాలేదండి, అదే ఆయన నాకు మీరు ముఖ్యమంత్రి అవ్వటం ముఖ్యము, ఇటు ఓడించుకుంటూ ఉంటామా, నేను పోతాడని చెప్పి నేను వచ్చేసాను. అలిగారు అదే కొద్దిగా, నేను వచ్చేసాను. మళ్ళీ 2004లో మరింత ఘాటుగా నా కోసమని ఆయన గట్టిగా ప్రయత్నం చేసినాడు. మళ్ళీ నా పేరు అప్పుడు ఎవరు అడ్డుకున్నారు? డి శ్రీనివాసు. అప్పుడు ఎవరికి వచ్చింది? సేమ్ పేజ్, అదే రమణకే. ఓకే, వచ్చింది. మరి ఇది రాజశేఖర రెడ్డి గారిని ఏమి చేయలేరు కాబట్టి రాజశేఖర రెడ్డి శిష్యుడిని కొట్టడం తేలిక కదా, అంతే కదా, అటు కొట్టారు. ఈ విషయంలో మీకేమైనా రిగ్రెట్ ఫీల్ ఉందా? టికెట్ అంటే ఏం లేదు, 89 నుంచి రాజారెడ్డి గారి నుంచి ట్రై చేసినటువంటి టికెట్ 99లో రాలేదు, 2004లో రాలేదు, లాస్ట్కి 2009లో వచ్చినట్టుంది. నాకు ఏ రిగ్రెట్, 30 ఏళ్ళ తర్వాత వచ్చింది, 20 ఏళ్ళ తర్వాత. అదేం పెద్ద విషయం కాదు, నాకు ఏ రిగ్రెట్స్ లేవు. ఎందువల్లంటే నేను రాజకీయాలలో ఇందుకోసమని లేను. నేను అలా నా రాజకీయ నేపథ్యం స్టార్ట్ కాలేదు, కొనసాగలేదు. నేను ఏకైక లక్ష్యం వైఎస్ కుటుంబంతో కొనసాగటం తప్ప మరే అవసర సంబంధాలతో నాతో వాళ్ళతో
నాకు వాళ్ళతో రిలేషన్స్ లేవు. వాళ్ళు నువ్వుండాలా అని చెప్పితే నేను ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలా అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు తప్ప అసలు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ 2004లో నాకు సీటు రానందుకు ఆయన పడిన బాధ అంతా ఇంత కాదు. మామూలు బాధపడలేదు. నీ కళ్ళల్లో చూసేదానికి నాకు తట్టుకోలేకపోతున్నాను నేను అని నా మహానుభావుడు అంత మాట నేను కనపడ్డప్పుడు ఎలక్షన్ ప్రచారంలో ఇదే మాట, నీ కళ్ళలోకి చూడలేకపోతాను కన్నా నేను అని. అదేందన్నా నేను బాధపడలేదు లేదేనన్నా. మన ముఖ్యమంత్రి అయిపోతున్నాం, నువ్వు టీటీడీ చైర్మన్ అయిపోతాడు డిసైడ్ అయిపోయారు ఆయన అన్నాడు. టీటీడీ చైర్మన్ ఎప్పుడు వచ్చింది మీకు? 2006 తర్వాత 2 ఏళ్ళ తర్వాత వచ్చింది. అప్పుడు కూడా ఎవరో అడ్డుకున్నట్టున్నారు, సుబ్రహ్మరెడ్డి గారు గుర్తుంది నాకు. లేకపోతే 2004లోనే నేనేం ఫీల్ కాలేదండి. రాజశేఖర రెడ్డి గారి అవసరం ఆయనకు అధిష్టానం చెప్పింది. రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్తే చేయటం మన బాధ్యత. అదే పదవి ఇవన్నీ ఇది కాదు సెకండరీ. నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పట్ల నేను ఎంత నిబద్ధతో నిజాయితీతో ఉన్నాను అన్నదే నాకు ముఖ్యం తప్ప వాళ్ళ నుంచి ఏం చేసినారు ఏం కొట్టుకున్నాం మనము అన్నది ముఖ్యం. అందుకే కదండి, అందుకే కదా 3 తరాల నుంచి మీరు అదే కుటుంబం నుంచి వేడకుండా అలాగే కొనసాగిస్తున్నారు మీ జర్నీని. మరో తరం వచ్చినా వాళ్ళు అలాగే కొనసాగుతుంది. గ్రేట్, మీ మాటలకి హ్యాట్స్ ఆఫ్, అందులో ఏం అనుమానమే లేదు. సో ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్నటువంటి కీలకమైనటువంటి ప్రజలకు ఉపయోగపడినటువంటి నిర్ణయాల్లో మీ పాత్ర ఎంతవరకు ఉంది? ఎలా సాగింది? ఆ నిర్ణయాల వెనుక నేపథ్యాలు ఏమైనా ఉన్నాయా? అవి చెప్పలేనండి. ఎందువల్లంటే అవన్నీ చెప్పిన అతిశయోక్తులు అబద్ధాలు అవుతాయి. కానీ లేదు, పర్లేదు చెప్పండి సార్, కొన్ని తెలియాల్సిన అవసరం. సారీ అండి, దట్స్ నాట్ కరెక్ట్. నేను చెప్పకూడదు అట్లాంటివి. అవన్నీ కూడా రాజశేఖర్ రెడ్డి గారి బ్రెయినీ చైల్డ్స్. అవును. నేను టీటీడీ చైర్మన్గా ఆయన నన్ను నియమించిన తర్వాత అన్నయ్య ఇలాంటివి చేద్దాము అని అంటే గో హెడ్, నీకు అన్ని తెలుసును, నేను పూర్తిగా మీ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ దళిత గోవిందం కావచ్చు, ఎస్బీసీ కావచ్చు, కళ్యాణ మస్తు సదస్సులు కావచ్చు, అవన్నీ ఆయన పొంగిపోయి చెప్తూ ఉండేవాడు. ఎక్కడి నుంచి వస్తాయి నీకు ఇట్లాంటి ఆలోచనలు అని. అందులో నా భాగస్వామ్యం ఉంది, కానీ ప్రభుత్వ వ్యవహారాలలో నా పాత్ర ఏం లేదు. ఎలా జరిగింది ఆయన తీసుకున్న నిర్ణయాల ప్రభావం ప్రజలపై ఎలా పడింది? ఆయన పాలన ఎలా సాగింది 5 ఏళ్ళు? రెహమాన్ గారు, రాజశేఖర్ రెడ్డి గారిని ప్రజలు ఎంత స్వీకరించకపోతే రాజశేఖర్ రెడ్డి గారి మరణం 3 రోజుల పాటు 3 కోట్ల కుటుంబాలలో పొయ్యే వెలగని పరిస్థితి తెస్తుంది. ఏమి అతిశయోక్తులు కావు కదా. దాదాపు 9 కోట్ల మంది తెలుగు వాళ్ళు కన్నీరు కార్చనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని కోరుకున్న దుష్టులు తప్ప. ఇంతకంటే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఎంత గొప్పది అని చెప్పడానికి ఆ ఉదాహరణ చాలదా? ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి గారిని గురించి ఎందుకు ఆయన లెగసీతోనే నడవగలిగేంత పరిస్థితి మాకందరికీ కూడా ఉన్నది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు. ఆ పాలన యొక్క గొప్పతనం రాజశేఖర రెడ్డి గారిది అది.